హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్లో ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ అనే చాప్టర్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సైజ్ 3Cలో రోమన్ నెంబర్ 2లో 15, 16, 17 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. 15th ప్రాబ్లం చూడండమ్మా, ఏమంటున్నారు? ప్రూవ్ దాట్ sin x minus sin 3x upon sin square x minus cos square x is equal to 2 sin x అని ప్రూవ్ చేయమంటున్నారు. ఓకేనా? సో ఇది ఏ విధంగా ప్రూవ్ చేస్తాము? LHS కన్సిడర్ చేసి RHS తీసుకురావడమే. ఓకేనా? LHS కన్సిడర్ చేయండి. ఇక్కడ LHS ఏమి ఇచ్చారు? sin x minus sin 3x upon sin square x మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇచ్చారు కదా. అయితే ఇక్కడ మీరు న్యూమరేటర్ని అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్ అనేది ఏ విధంగా ఉందమ్మా? సైన్ ఏ మైనస్ సైన్ బి ఫార్ములాలో ఉంది. ఓకేనా? న్యూమరేటర్ ఏ విధంగా ఉంది? సైన్ ఏ మైనస్ సైన్ బి ఫార్ములాలో ఉంది. ఏ ప్లేస్లో ఎక్స్ ఉంది, బి ప్లేస్లో 3x ఉంది. ఓకే, అయితే మనకి సైన్ ఏ మైనస్ సైన్ బి అంటే ఏం తెలుసు? 2 cos a plus b by 2 ఇంటూ సైన్ ఏ మైనస్ బి బై 2 అని తెలుసు. ఓకేనా? ఇంతే కదా. సో ఇప్పుడు ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేయండి. ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ మైనస్ సైన్ 3x. ఏ ప్లేస్లో ఎక్స్, బి ప్లేస్లో 3x ఏమవుతుంది? 2 cos a ప్లస్ బి బై 2. ఏ అంటే ఎక్స్ ప్లస్ బి అంటే 3x బై 2 ఇంటూ సైన్ ఏ మైనస్ బి బై 2. ఏ అంటే ఎక్స్ మైనస్ బి అంటే 3x బై 2. ఓకేనా? అపాన్. సో ఇప్పుడు డినామినేటర్ చూడండి ఏముంది? సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంది. మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది? కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చు. ఓకేనా? అర్థమవుతుందా? అయితే మనకి కాస్ 2a అంటే ఏం తెలుసు? కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ అని తెలుసు. అంతేనా? సో ఇప్పుడు ఇదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే ఏం రాయొచ్చు? ఇది సింప్లిఫై చేయండి న్యూమరేటర్ని. ఏమవుతుంది? 2 cos x ప్లస్ 3x అంటే 4x బై 2 ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ 3x అంటే మైనస్ 2x బై 2 అపాన్ మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏ విధంగా ఉంది? కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఫార్ములా ఉంది. అంటే ఏం రాయొచ్చు? కాస్ 2a అని రాయొచ్చు. సో ఇక్కడ ఏమొస్తుంది? కాస్ 2x వస్తుంది. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ 4x బై 2. 2 2s 4 పోతే ఏమొస్తుంది? కాస్ 2x ఇంటూ సైన్ ఇక్కడ కూడా 2x బై 2 అంటే 2 అనేది క్యాన్సిల్ అవుతుంది. సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఉంది. అపాన్ ఏముంటుంది? మైనస్ కాస్ 2x. ఓకేనా? అర్థమైందా? అయితే మనకి సైన్ ఆఫ్ మైనస్ టీటా అంటే ఏం తెలుసమ్మా? సైన్ ఆఫ్ మైనస్ టీటా అంటే మైనస్ సైన్ టీటా అని తెలుసు కదా. సో ఇప్పుడు ఇది ఇక్కడ అప్లై చేస్తే ఏమవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 2x అనేది క్యాన్సిల్ అవుతుంది కదా. ఇక్కడ ఇంకేముంటుంది? 2 సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్ బై మైనస్ కాస్ 2x క్యాన్సిల్ అయింది కదా అంటే మైనస్ 1. సో మైనస్ కూడా పోతే ఇంకేముంటుంది? 2 sin x ఉంటుంది. 2 sin x RHS వచ్చింది కదా. సో LHS కన్సిడర్ చేస్తే RHS వచ్చింది కాబట్టి హెన్స్ ప్రూవ్డ్. ఓకేనమ్మా? అర్థమైందా? సో ఇక్కడ ఏవే ఫార్ములాస్ యూజ్ చేసామో గుర్తుపెట్టుకోండమ్మా. సైన్ ఏ మైనస్ సైన్ బి ఫార్ములా యూజ్ చేసాం. అదేవిధంగా కాస్ 2a ఫార్ములా యూజ్ చేసాం. అండ్ సైన్ ఆఫ్ మైనస్ టీటా అంటే మైనస్ సైన్ టీటా యూజ్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 16th ప్రాబ్లం చూడండి అమ్మా, ఏమంటున్నారు? ప్రూవ్ దాట్ tan 4x is equal to 4 tan x into 1 minus tan square x upon 1 minus 6 tan square x plus tan power 4x. ఓకేనా? సో ఇది ప్రూవ్ చేయాలి. ఏ విధంగా చేస్తానంటే LHS కన్సిడర్ చేసి RHS తీసుకొస్తే సరిపోతుంది. LHS ఏముందమ్మా ఇక్కడ? LHS tan 4x ఉంది. tan 4xని మనం ఏ విధంగా రాయొచ్చు? tan 4x అంటే 2 ఇంటూ 2x రాయొచ్చా? సో ఇప్పుడు ఇది ఏ విధంగా ఉందమ్మా? tan 2a ఫామ్లో ఉంది. tan 2a అంటే మనకేం తెలుసు? 2 tan a అపాన్ 1 మైనస్ tan స్క్వేర్ ఏ అని తెలుసు కదా. సో ఇప్పుడు ఇది
ఈ ఫార్ములా అప్లై చేద్దాం. అయితే ఇక్కడ ఏ ప్లేస్లో 2x ఉంది. ఓకేనా, ఏ ప్లేస్లో ఏముంది 2x ఉంది. అప్లై చేయండి, ఏమవుతుంది 2 tan a, ఏ అంటే ఇక్కడ 2x అపాన్ 1 మైనస్ tan స్క్వేర్ a, ఏ అంటే 2x. ఓకేనా, అర్థమైందా ఇంతవరకు? అగైన్ ఇప్పుడు న్యూమరేటర్లో డినామినేటర్లో tan 2x ఉంది కదా, tan 2x వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది న్యూమరేటర్ చూడండి, 2 tan 2x అంటే ఏం రాయొచ్చు 2 tan x 1 మైనస్ tan స్క్వేర్ x అని రాయొచ్చు. ఓకేనా, న్యూమరేటర్ అయిపోయింది. ఇప్పుడు డినామినేటర్ చూడండి ఏముంది 1 మైనస్ tan స్క్వేర్ 2x. tan 2x అంటే మనకేం తెలుసు 2 tan x అపాన్ 1 మైనస్ tan స్క్వేర్ x. స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ రాశాను. ఇంతవరకు అర్థమైందమ్మా? జస్ట్ tan 2a ఫార్ములా అప్లై చేశాను అంతే. ఓకే, సింప్లిఫై చేయండి. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ న్యూమరేటర్లో ఏముంది 2 ఇంటూ 2 tan x, మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 2 ఇంటూ 2 tan x అంటే 4 tan x అపాన్ 1 మైనస్ tan స్క్వేర్ x అని ఉంది. ఓకేనా, న్యూమరేటర్ అయిపోయింది. ఇప్పుడు డినామినేటర్ సింప్లిఫై చేయండి, ఏమవుతుంది 1 మైనస్ స్క్వేర్ కదా, న్యూమరేటర్ని డినామినేటర్ని స్క్వేర్ చేయండి. 2 tan x స్క్వేర్ అంటే ఏమవుతుంది 4 tan స్క్వేర్ x అపాన్ 1 మైనస్ tan స్క్వేర్ x హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా, అర్థమైందా? దట్ ఈజ్ ఈక్వల్ టు చూడండి, సింప్లిఫై చేస్తున్నాను 4 tan x బై 1 మైనస్ tan స్క్వేర్ x న్యూమరేటర్ కదా. ఇప్పుడు డినామినేటర్ని చూస్తే కనుక ఇక్కడ ఏముందమ్మా 1/1 మైనస్ 4 tan స్క్వేర్ x బై 1 మైనస్ tan స్క్వేర్ x హోల్ స్క్వేర్ కదా. సో అక్కడ ఎల్సిఎం ఏమవుతుందంటే 1 మైనస్ tan స్క్వేర్ x హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ డినామినేటర్లో 1 ఉంది, ఎల్సిఎం 1 మైనస్ tan స్క్వేర్ x హోల్ స్క్వేర్ రావాలి అంటే ఏం చేయాలి 1 మైనస్ tan స్క్వేర్ x హోల్ స్క్వేర్ చేత మల్టిప్లై చేయాలి. హోల్ స్క్వేర్ మైనస్ 4 tan స్క్వేర్ x. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు ఇది సింప్లిఫై చేయండి, ఏమవుతుంది సో ఏమొచ్చిందమ్మా tan 4x ఈజ్ ఈక్వల్ టు 4 tan x అపాన్ 1 మైనస్ tan స్క్వేర్ x, ఇది న్యూమరేటర్, అపాన్ డినామినేటర్లో ఏమొచ్చింది 1 మైనస్ tan స్క్వేర్ x హోల్ స్క్వేర్ మైనస్ 4 tan స్క్వేర్ x అపాన్ 1 మైనస్ tan స్క్వేర్ x హోల్ స్క్వేర్ వచ్చింది. ఇంతేనా? సో ఇప్పుడు మీరు చూస్తే కనుక న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈజ్ రాయండి, డినామినేటర్ని రెసిప్రోకల్ తీసుకుంటే ఏమవుతుంది ఈ టర్మ్ రివర్స్ అవుతుంది కదా. అంటే ఇక్కడ న్యూమరేటర్లో 1 మైనస్ tan స్క్వేర్ x హోల్ స్క్వేర్ వస్తుంది అపాన్ డినామినేటర్లో 1 మైనస్ tan స్క్వేర్ x హోల్ స్క్వేర్ మైనస్ 4 tan స్క్వేర్ x వస్తుంది. ఓకేనా, ఇంతవరకు అర్థమైందా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1 మైనస్ tan స్క్వేర్ x ఒకటి ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి. సో ఒకటి క్యాన్సిల్ అయితే ఇంకా మిగిలింది 4 tan x ఇంటూ 1 మైనస్ tan స్క్వేర్ x అపాన్ ఇక్కడ ఇది చూడండి, ఇది ఏ విధంగా ఉంది 1 మైనస్ tan స్క్వేర్ x హోల్ స్క్వేర్ అంటే a మైనస్ b హోల్ స్క్వేర్. a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు a స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab అని రాయొచ్చు కదా. సో ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ ఏమవుతుందమ్మా 1 స్క్వేర్ 1 ప్లస్ b స్క్వేర్ అంటే tan స్క్వేర్ x హోల్ స్క్వేర్, దట్ ఈస్ tan పవర్ 4x మైనస్ 2ab అంటే 2 ఇంటూ tan స్క్వేర్ x మైనస్ 4 tan స్క్వేర్ x. ఓకేనా, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా 4 tan x ఇంటూ 1 మైనస్ tan స్క్వేర్ x అపాన్ సింప్లిఫై చేయండి, డినామినేటర్ చూడండి ఏముంది 1 2 tan స్క్వేర్ x మైనస్ 4 tan స్క్వేర్ x ఏమవుతుంది మైనస్ 6 tan స్క్వేర్ x ప్లస్ ఇంకే టర్మ్ ఉంది tan పవర్ 4x ఉంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏ విధంగా ఉందమ్మా RHS లానైనా ఉంది. సో LHS కన్సిడర్ చేస్తే RHS వచ్చింది కాబట్టి హెన్స్ ఏమవుతుంది హెన్స్ ప్రూవ్డ్. ఓకే, అర్థమైందమ్మా? ఇక్కడ మనం ఒకే ఒక ఫార్ములా యూజ్ చేస్తాం, అదేంటంటే tan 2a ఫార్ములా.
tan 2a ఫార్ములా ఏంటి 2 tan a అపాన్ 1 మైనస్ tan స్క్వేర్ a. ఓకే, సో అప్లై చేసిన తర్వాత జాగ్రత్తగా సింప్లిఫై చేస్తే మీరు ప్రూవ్ చేయగలరు. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 17th ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు? ప్రూవ్ దాట్ cos 4x is equal to 1 మైనస్ 8 sin square x ఇంటూ cos square x అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేద్దాం, ఆర్హెచ్ఎస్ తీసుకొస్తే సరిపోతుంది. ఎల్హెచ్ఎస్ ఏముందమ్మా ఇక్కడ? cos 4x అని ఉంది. cos 4xని ఏ విధంగా రాయొచ్చు? cos 2 ఇంటూ 2x అని రాయొచ్చా? 2 ఇంటూ 2x అంటే ఏమొస్తుంది? cos 4x వస్తుంది. అయితే మనకి cos 2x అంటే ఫార్ములా ఏం తెలుసమ్మా? cos స్క్వేర్ ఎక్స్ మైనస్ sin స్క్వేర్ ఎక్స్ అని తెలుసు. ఈ cos స్క్వేర్ ఎక్స్ మైనస్ sin స్క్వేర్ ఎక్స్నే మనం 1 మైనస్ 2 sin స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చు. అదేవిధంగా 2 cos స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 అని రాయొచ్చు. అంతేనా? అయితే మనం ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేస్తామంటే 1 మైనస్ 2 sin స్క్వేర్ ఎక్స్ అనే ఫార్ములా యూజ్ చేస్తాం. ఓకేనా? అర్థమవుతుందా? అండ్ ఇక్కడ cos 2x ఇక్కడ ఏముంది? cos 2 ఆఫ్ 2x అంటే x ప్లస్లో 2x ఉంది. ఇక్కడ ఫార్ములా అప్లై చేయండి, ఏమవుతుంది? 1 మైనస్ 2 sin స్క్వేర్ ఎక్స్ కదా, ఎక్స్ ప్లస్లో ఇక్కడే ఉంది 2x ఉంది. 1 మైనస్ 2 sin స్క్వేర్ 2x. అగైన్ ఇది ఏ విధంగా ఉంది? 1 మైనస్ 2 sin స్క్వేర్ 2x అంటే ఏం రాయొచ్చు? sin 2x హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. అంతేనా? మనకి sin 2x అంటే ఫార్ములా ఏం తెలుసమ్మా? sin 2x అంటే 2 sin x ఇంటూ cos x అని తెలుసు కదా. సో ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది? 1 మైనస్ 2 ఇంటూ sin 2x అంటే ఏంటి? 2 sin x ఇంటూ cos x హోల్ స్క్వేర్. ఓకే, సింప్లిఫై చేయండి అమ్మా, ఏమవుతుంది? 1 మైనస్ 2 ఇంటూ స్క్వేర్ చేయండి, 2 స్క్వేర్ అంటే ఏమొస్తుంది? 4 ఇంటూ sin x స్క్వేర్ అంటే ఏమవుతుంది? sin స్క్వేర్ x ఇంటూ cos x స్క్వేర్ అంటే cos స్క్వేర్ x. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2 ఇంటూ 4 8 sin స్క్వేర్ x ఇంటూ cos స్క్వేర్ x. సో ఆర్హెచ్ఎస్ అనేది వచ్చింది కదమ్మా. ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేస్తే ఆర్హెచ్ఎస్ వచ్చింది కాబట్టి హెన్స్ ప్రూవ్డ్. ఓకేనమ్మా? అర్థమైందా ప్రాబ్లము? సో ఫార్ములాస్ అనేవి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఓకే, ఫార్ములాస్ కానీ వచ్చినట్లయితే మీరు ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా? ఎక్సర్సైజ్ 3Cలో రోమన్ నెంబర్ 2లో 15, 16, 17 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో సాల్వ్ చేద్దాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.